మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? బాగుంటే కొంచెం నవ్వండి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు మనందరినీ బలపరిచాడు. ఇంకొక విధంలో చెప్పాలి అంటే బాగున్నాము కాబట్టే దేవుని మందిరానికి వచ్చాం. ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి ఉందనుకోండి, ఆ అనారోగ్య పరిస్థితిని బట్టి మనము దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడం. గనుక మనం బాగుంటాం, దేవుడే మనల్ని బలపరుస్తారు. దయచేసి గడిచినటువంటి దినాల్లో నేను జ్ఞాపకం చేశాను. యోధా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి నేను మాట్లాడడం జరిగింది. 3వ వచనం ఒకసారి చదవండి. ప్రియులారా, మన అందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయబలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఈ 3వ వచనము నుండి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము మనం ఏం చేయాలంట? పోరాడాలి. యేసు ప్రభువారు ఏదైతే ప్రకటించారో, అలాగునే యేసు ప్రభువారిని వెంబడించినటువంటి శిష్యులు ఏదైతే ప్రకటించారో, అలాగునే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏదైతే ప్రకటించారో, అలాగునే దైవ సేవకులు, దైవ జనులు, ప్రవక్తలు, మిషనరీలు ఏది ప్రకటించారో ఆ ప్రకటించబడినటువంటి ఆ ప్రకటనలు మనం ఏం చేయాలి అంటే పట్టుకొని ఆ ప్రకటన నిమిత్తము, ఆ బోధ నిమిత్తము, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము ఏం చేయమన్నాడండి? పోరాడాలి. సంఘములోనికి అనేక రకములైనటువంటి దుర్బోధలు వస్తూ ఉన్నప్పుడు అందరము కూడా పోరాడగలిగినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘములో ఏ విధమైనటువంటి భేదములు గాని, భిన్నాభిప్రాయాలు గాని, సంఘములో ఏ విధమైనటువంటి అలక్ష్యము గాని, ఇలాంటి సమయాలు గాని, సందర్భాలు గాని మనం చూడం. జాగ్రత్తగా మీరు ಎಲ್ಲರೂ కూడా శ్రద్ధ కలిగి ఈరోజు మరొక ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. అక్కడ 4వ వచనము నుండి, ఎన్నో ప్రసంగం అండి యోధా పత్రికలో నుండి 4వ వచనం నుండి మాట్లాడతానని చెప్పాను. 4వ ప్రసంగం కాదు, ఎన్నో ప్రసంగం పార్ట్ 8, 8వ భాగం. ఎన్నో భాగం అండి? 8వ భాగములో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, యాలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. చూడండి, యోధా పత్రికలో యోధా రక్షణను గూర్చి వ్రాయాలని ప్రారంభించాడు. అయితే సంఘములో అనేక రకాలైనటువంటి దుర్బోధలు రావడం వలన, సంఘాన్ని గలిబిలపరిచేటువంటి ఒక మోక రావడం వలన, ఒక గుంపు రావడం వలన తన యొక్క సందేశాన్ని మార్చుకున్నాడు. సందేశాన్ని మార్చుకొని వారిని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు నా సందేశాన్ని మార్చుకోవలసినటువంటి అవసరం వచ్చింది అంటే, సంఘములోనికి భక్తిహీనులు చొరబడ్డారంట. ఎవరండి? భక్తిహీనులు. ఎంతమందికి అర్థమవుతా ఉంది ఈ మాట? ఈరోజు అనేక సంఘాలు ఎందుకు క్షేమాభివృద్ధి పొందడం లేదంటే, అనేక మంది జీవితాలు ఎందుకు కట్టబడడం లేదు అంటే, అనేక మంది ఎందుకు లోకములో నశించిపోతున్నారు అంటే, సంఘానికి వెళుతున్నారు, ప్రభువుని ఆరాధిస్తున్నారు, వాక్యమును వింటున్నారు, కానీ వాక్యమునకు లోపడకుండా లోకములోని ఎందుకు నశించిపోతున్నారు అంటే, ప్రధానమైనటువంటి కారణాలలో ఒక కారణము భక్తిహీనత. ఏమి హీనత అండి? భక్తిహీనత. హీనత అనేటువంటి మాటను మనము అర్థం చేసుకోగలిగితే లోపించడం. చెప్పాలి నాతో కలిసి, ఏమిటంట? లోపించడం. ఈ భక్తిహీనతకు సంబంధించినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, హీనత అనేటువంటి పదాలు కొన్ని వాటికి మనం ఉపయోగిస్తాం. ఎవరైనా చెప్పగలరా? రక్తహీనత. ఎంతమందికి అర్థమవుతాం? లోపించడం. రక్తము ఏం చేసిందంట? లోపించింది. వస్త్రహీనత. ఇంకెవరైనా చెప్పగలరా? బలహీనత. ఇంకెవరైనా చెప్పగలరా? బైబిల్లో ఈ యొక్క మాటను చాలా క్లుప్తంగా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో మీరు అక్కడక్కడ చదువుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క లేఖనాన్ని వివరిస్తున్నటువంటి పద్ధతిలో హీనత అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. బైబిల్లో మీరు చదివితే బుద్ధిహీనత, మతిహీనత, వస్త్రహీనత, ఘనహీనత, ఇంకా ఇలా హీనతను గూర్చి చాలా విషయాలు వ్రాయబడ్డాయి.
అయితే అన్నిటిలో భయంకరమైనటువంటి హీనత ఏమిటి అని ఆలోచన చేస్తే భక్తి హీనత. ఏమి హీనత? చూడ్డానికి భక్తి పరులుగానే ఉంటారు, చూడ్డానికి రక్తం ఉన్నట్లుగానే ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడు? ఏమండి నేను బలంగానే ఉన్నాను కదా, ముగ్గురు తిండి నేనే తింటున్నాను, నేను బలంగానే ఉన్నాను కదా. కానీ డాక్టర్ ఏమంటాడు? నీకు రక్తము అంటే రక్తహీనత అంటే రక్తం లేదని అర్థమా? లోపించింది. దీన్ని అర్థం చేసుకోండి, లోపించింది. ఈరోజు భక్తి లేదని అర్థమా? ఉంది. భక్తి పరులుగానే కనబడుతున్నాం, ఆరాధికులుగానే కనబడుతున్నాం, క్రైస్తవులుగానే కనబడుతున్నాం. కానీ మనలో ఏమైంది అంటే భక్తి లోపించింది. ఇక్కడ యోధ అంటున్నాడు, నేను ఎందుకు నా మాటలు మార్చుకోవలసి వచ్చింది అంటే సంఘములోనికి ఈ భక్తిహీనులు చొరబడి శరీర కార్యములకు సంఘమంతా కూడా ప్రేరేపించబడినట్లుగా బోధించడం ప్రారంభించారు. క్రీస్తు దేవుడు కాదన్నారు, క్రీస్తు ద్వారా రక్షణ లేదన్నారు, క్రీస్తు ద్వారా ఉపయోగం లేదన్నారు. ఇలాంటి బోధలు సంఘంలోనికి తీసుకుని వచ్చిన తర్వాత చాలా వేదన కలిగింది యోధాకు. వేదన కలిగి ఈ మాటలు వ్రాయడం ప్రారంభిస్తా ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు మనం తెరచి నాకు నేను చెప్పినట్లుగానే బుద్ధిహీనతను గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది. ఈరోజు క్లుప్తంగా నేను తెలియజేస్తాను, తర్వాత భక్తిహీనతను గురించి వచ్చే దినాల్లో నేను మాట్లాడతాను. ఎలా మాట్లాడతాను అంటే హైందవ సిద్ధాంతాలు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, హైందవ ఆచారాలు అనేక ఆచారాలు ఉన్నాయి. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలు బయలుదేరిన తర్వాత వారి యొక్క ఆచారములు విడిచిపెట్టలేదు గనక అరణ్యములో వారు ఏమైపోయారంట? రాలిపోయారు, కనుమరుగైపోయారు. వారిలో 2 మాత్రమే, యెహోషువ కాలేబులు మాత్రమే కానాను దేశమును స్వతంత్రించుకున్నారు. ఈరోజు ఈ భూమి మీద పరలోక ప్రయాణమును అనేక మంది ప్రారంభిస్తా ఉన్నారు. ఎంతమంది దేవుని రాజ్యములో అడుగు పెడతారో తెలియదు. ఎందుకు అంటే భక్తిహీనత చాలా మంది జీవితాలలో ఏలుబడి చేస్తా ఉంది. భక్తిహీనత చాలా మంది జీవితాలలో. అన్యుల ఆచారములు అభ్యసింపకుడి. కొన్ని గృహాలకు కొంతమందికి అనారోగ్య పరిస్థితిలో వారు ప్రార్థన చేయమన్నప్పుడు, మేము ప్రార్థన చేసినప్పుడు కనబడని కొన్ని సంఘటనలు మేము చూసినప్పుడు చాలా వేదన కలుగుతుంది. వీరు క్రీస్తులోనికి అడుగు పెట్టిన వారు ఎందుకు లోకానికి వీరు లోబడుతున్నారు? జ్వరం వస్తే తాయెత్తులు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? ఎందుకు తాయెత్తు కడతారు? దీనిలో ఒక సైన్స్ ఉంది, ఒక వైద్యం ఉన్నది. ఇది కూడా నేను వచ్చే దినాల్లో జ్ఞాపకం చేస్తాను. అలాగనే వాస్తు శాస్త్రం నేను చదివాను. వాస్తు శాస్త్రం ఎందుకు పాటిస్తారు? ఆ వాస్తు శాస్త్రంలో ఉండేటువంటి దిక్కులు ఏమిటి? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఆ దేవుళ్ళకి ప్రజలు ఎలా భయపడతారు అనేటువంటి విషయాలు కూడా వచ్చే దినాల్లో నేను జ్ఞాపకం చేస్తాను. అయితే బుద్ధిహీనతను గురించి మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనత ఎవరి జీవితాలలో అయితే ఉంటుందో దాని వలన స్థిరత్వం ఉండదంట. ఏముండదండి? స్థిరత్వం. ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు వారిని అంటాం, వీడేంట్రా గాలికి కొట్టుకుపోయినట్లుగా గాలోళ్ళ ఉన్నాడని చెప్తాం. ఏం చెప్తాం అంటే స్థిరత్వం ఉండదు. మాట ఇస్తారు, ఆ మాట మీద నిలబడరు. పలానా సమయానికి వస్తానంటారు, రారు. పలానా పని చేస్తానంటారు, చేయరు. అంటే గాలికి కొట్టుకుపోయినట్లుగా వారి యొక్క జీవిత విధానమును వారు కొనసాగిస్తారు. స్థిరత్వం ఉండదు. అన్యజనులు ఏదైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వెంటనే లోబడిపోతారు. అన్యుల ఆచారములు అభ్యసింపడానికి వెంటనే వారి యొక్క మనస్సులను నిలుపుకొని లోకానుసారంగా బ్రతికేస్తున్నటువంటి బ్రతుకులు, చాలా బ్రతుకులు ఈ లోకములో మనము చూడగలుగుతాం. అయితే ఇక్కడ అంటున్నాడు, ఎవరు స్థిరపరచబడతారు అంటే భక్తిహీనత ఎవరిలో అయితే ఉండదో వారు మాత్రమే స్థిరపరచబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ముందుకు మనం వెళ్తా ఉన్నట్లయితే ప్రసంగి గ్రంథం దయచేసి చదవండి. 10వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, బుద్ధిహీనతను గురించి అక్కడ రాస్తాడు. 10వ అధ్యాయము 1వ వచనం. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఎంతమందికి అర్థమైంది మాట? బొక్కావాని తైలములో ఏం పడ్డాయంట? చచ్చిన ఈగలు పడ్డాయంట. ఏం పడ్డాయి? చచ్చిన ఈగల పడుట ద్వారా ఏం వాసన వస్తుంది? పరిమళ తైలములో ఆ తైలము సువాసన కలిగినటువంటి తైలం. ఆ వాసన వెదజల్లినప్పుడు ఆ వాసన పరిమళ వాసనగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ బొక్కావాని తైలములో, ఆ బొక్కావాడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు కూడా మీరు క్లిప్పులు అయికొనేటప్పుడు బొక్కా వాళ్ళు ఇలాంటి పదాలు మీరు వినియోగిస్తారు.
అయితే ఆనాటి కాలంలో కూడా బైబిల్ వ్రాయబడినటువంటి పద్ధతిలో పూర్వమందు వ్రాయబడినటువంటి మాటలు పరిమళ తైలములను అమ్మేటువంటి వ్యక్తులను ఈ విధంగా సంబోధించారు. పరిమళ ద్రవ్యములను, పరిమళ తైలములను అమ్మేటువంటి వ్యక్తులను బొక్కావాళ్ళు అన్నారు. ఏమన్నారండి? బొక్కావాళ్ళు అన్నారు. గనుక వారు అమ్ముతున్నటువంటి ఆ తైలములో, పరిమళాన్ని ఇచ్చేటువంటి తైలములో, సువాసన ఇచ్చేటువంటి తైలములో ఏం పడ్డాయంట? సచ్చినేగలు పడ్డాయంట. దీని వలన ఏమైపోతుంది? దుర్వాసన వస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈ రోజు మన జీవితాలు కూడా దేవుడు పరిమళ వాసనగా ఉండుటకు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం కదా, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంట? పరిమళ వాసనగా ఉండుటకు. ఈ రోజు మన జీవితము కూడా పరిమళ తైలమైతే, జాగ్రత్తగా ఆలోచన చేయండి, మన జీవితం కూడా పరిమళ తైలమైతే ఆ పరిమళ తైలంలో భక్తిహీనత అనే చచ్చిన ఈగలు పడ్డాయంట. ఏం పడ్డాయి? భక్తిహీనత అనే చచ్చిన ఈగలు పడ్డాయి. దీని వలన ఏమవుతుందంటే సువాసన వెదజల్లవలసినటువంటి నీ జీవితం దుర్వాసన రావడం ప్రారంభిస్తా ఉంది. అనేక మందిని క్రీస్తు వైపు నడిపించవలసినటువంటి నీవు, అనేక మందిని వెలిగించవలసినటువంటి నీవు, అనేక మందిని సన్మార్గములో నడిపించవలసినటువంటి నీవేం చేస్తా ఉన్నావంటే అనేక మందిని సంఘములో నుండి వెలుపలకు లాక్కొని తీసుకుని వెళ్ళిపోతున్నావు. అనేక మందిని పాడు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గనుక చచ్చిన ఏగలను గురించి వ్రాయబడింది. చూడండి, భక్తిహీనత లేకపోతే బుద్ధిహీనత మన జీవితాలలో ఉంటే అది ఎంత శాపము అనేటువంటి ఆలోచన మనం చేయగలిగితే, ఏమండి, ఈ 66 పుస్తకాలలో కూడా ప్రతి పుస్తకములో కూడా భక్తిహీనత, బుద్ధిహీనత కనబడుద్ది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. 66 పుస్తకాల్లో కూడా మీరు ఎక్కడ చదివినప్పటికీ ఆ భక్తిహీనతకు సంబంధించినటువంటి స్వభావాలు కనబడతాయి. ఇప్పుడు మనం ప్రభు బలను గూర్చి దేవుని సన్నిధానములో ఆ ప్రభు బలను ఆచరించడానికి మనం అందరము సమాజంగా కూడుకున్నాం. ప్రభు బలలో మనము ప్రతి వారం కూడా చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయమును మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ వ్రాయబడినటువంటి విధానంలో ఆ అధ్యాయములోనే కొన్ని భక్తిహీనతలు ఉన్నాయి. భక్తిహీనత అంటే ఏమిటో అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. భక్తిహీనత అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఈ 11వ అధ్యాయములోనే ఉండేటువంటి భక్తిహీనతలు ఏమిటో మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. 11వ అధ్యాయం 2వ వచనం. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ఇంతవరకు సంఘము క్షేమముగానే ఉంది. ఇంతవరకు అపోస్తుడైనటువంటి పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి ప్రతి మాటలు, ప్రతి బోధన కూడా, ప్రతి హెచ్చరిక కూడా సంఘము పాటిస్తున్నారు. కానీ 3వ వచనములో ప్రారంభిస్తాడు. వారిలో ఉండేటువంటి భక్తిహీనతలు ఏమిటి అని ఆలోచన చేస్తే 3వ వచనములో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకు శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక నేను ఇలా ఎదరకు చూస్తాను, నాకు అందించండి పురుషులు చదవండి. అక్కడ ప్రార్థన చెయ్యనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమాన పరచును. తర్వాత స్త్రీ తల మీద వేసుకొనక ప్రార్థన చెయ్యునో. చాలు. మొదటి భక్తిహీనత ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మొట్టమొదటి భక్తిహీనత, స్త్రీ తల మీద ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తే. నేను వెళ్ళినప్పుడు చెప్పారు చాలా ఎండగా ఉందండి వేసుకోలేకపోతున్నామని. ఇప్పుడు చల్లదనం వచ్చింది, ఇప్పుడు ఎంతమంది వేశారు ముసుగు? మా అందరం వెయ్యాలి. వెయ్యకపోతే ఏం చేయమన్నాడు పౌలు గారు? చదవండి కింద. వెయ్యకపోతే ఏం చేయమన్నాడు? భక్తిహీనత అంటే ఈడు పరమ పాపి అని చెప్పుకోవలసిన అవసరంలా, ఈడు పచ్చి త్రాగుబోతు అని చెప్పుకోవలసిన అవసరంలా, ఈడు పచ్చి వ్యభిచారి అని చెప్పుకోవలసిన అవసరంలా. భక్తిహీనత అంటే ఏమిటో సహజంగా మన జీవితాలలో మనము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాల్నే ఏమైపోతుందిలే,
చూడండి, భక్తిహీనత అంటే ఏమిటో. ఏమైపోతుందిలే, పురుషుడు ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తే అవమానం అన్నాడు. స్త్రీ ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తే మీరు చెప్పేశారు గుండిగేసేయాలని. ఇంకా నేను చదివించట్లే. ఏం చేయాలి? క్షవరం చేయాలి. ఏం చేయాలి? గుండిగేసేయాలి. అలాగని పురుషుడు ఇక్కడ వరకు పెంచుకున్నాడు అనుకో, ఫ్యాషన్ అని చెప్పి ఇక్కడ వరకు పెంచుకున్నాడు అనుకో, ఆదివాసీ హెయిర్ ఆయిల్ మీరు యాడ్ చూస్తా ఉన్నారు, దాంట్లో పురుషులకి ఎక్కడి వరకు పెరుగుతుంది. కానీ బైబిల్ చెప్తా ఉంది, అరే చక్కగా కటింగ్ వేయించుకో. పిచ్చిగుడ్లు కట్టకూడదు. ఇక్కడ ఏం కట్టకూడదు? పిచ్చిగుడ్లు కట్టకూడదు. వెనక నుండి చూసారనుకో, స్త్రీయో పురుష అర్థం కావట్లే. ఈ స్త్రీలేమో బాధపడతారు, మాకు జుట్టు ఎలగట్లేదండి, ఎదగట్లేదు. వాళ్ళకేమో జుట్టు మరి ఎలా ఎదుగుతుందో అర్థం కావట్లే. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొట్టమొదటిగా స్త్రీలకి ఏం చేయాలా? గుండు ఏం చేయాలా? ఎందుకు గుండు గీయాలి? అవమానము. స్త్రీకి అందాన్ని ఇచ్చేది ఏమిటి? గుండు గీసాం అనుకోండి, నీకంటే పురుషుడు అందంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. గుండు గీస్తే, అందుకే స్త్రీలు కూడా దేవాలయాలకు, తిరుపతికి వెళ్ళి గుండు ఎందుకు ఇస్తారో తెలుసు. మీరు ముసుగులు వేసుకోకపోతే మంగళోళ్ళకి చాలా కిరాయి వస్తుంది. గనుక సిద్ధపడండి. రెండవ భక్తిహీనత ఏమిటి? చూడండి, ఈరోజు ప్రభు బల్ల కనుక ఈ అధ్యాయంలో నుండి మాట్లాడుతున్నాను. ఇలా మీరు ప్రతి అధ్యాయాన్ని చూసుకుంటే ఏదో ఒక భక్తిహీనత ఉంటుంది. అక్కడ భక్తిహీనత అనే మాట కనబడదు, కానీ ముసుగు వేసుకోకపోవడం కూడా ఏమిటంట? భక్తిహీనతే. రెండవది ఏమన్నాడు? 11వ అధ్యాయం 18వ వచనం చదవండి. 11వ అధ్యాయం 18వ వచనం చదవండి. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. పౌలు గారు ఏమంటున్నారండి? కక్షలు ఉన్నాయంట. సంఘముగా కూడుకుంటున్నప్పుడు ఇవి ఎలాంటి కక్షలు అంటే, ఎక్కడో బజారులో అయిన గొడవను తీసుకొని వచ్చి ఎక్కడ పెడుతున్నారు. ఎలాంటి కక్షలు అంట? ఎక్కడో వేటకు వెళ్ళినప్పుడు వీడు ఒక బోటి మీద, వాడు ఒక బోటి మీద, వారికి వచ్చేటువంటి వాదన తీసుకొని వెళ్ళి ఎక్కడ పెడుతున్నాడు? మీలో కక్షలు కలవని. మనమందరము అవయవాలము గనుక మనలో ఏముండకూడదంట? కక్షలు ఉండకూడదు. లోకములో ఉండేటువంటి సిద్ధాంతాలు మనం ఇక్కడ తీసుకొని రాకూడదు. చూడండి, మూడవదిగా 11వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం. 20వ వచనం చదవండి. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. చాలు. ఏమన్నాడండి అక్కడ? మీరందరు కూడి వస్తే ప్రభువు బలను ఆచరించడం ఎందుకు సాధ్యం కాదు? ఇలా కూడి వస్తే ప్రభువు రాత్రి భోజనమును ఆచరించడం సాధ్యమే అవుతుంది కదా, ఎందుకు సాధ్యం కాదన్నాడు? అంటే ఒకడు ముందుగా వచ్చి ప్రభువు బలను ఆచరిస్తున్నాడంట, వాడికి కడుపు నిండా తింటున్నాడంట, వెళ్ళిపోతున్నాడంట. ఇలా ముందు వచ్చిన వాళ్ళందరూ కడుపు నింపుకుంటున్నారు, వెనక వచ్చిన వాళ్ళ కడుపులు ఏమైపోతున్నాయి? మాడిపోతున్నాయి. దీనిని బట్టి పౌలు గారు అంటారు, మీకు ఇండ్లు లేవా, మీకు గృహాలు లేవా తినుటకు త్రాగుటకు అని పౌలు గారు హెచ్చరించారు. ఇది మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా ఇంకా ముందుకు వెళ్తా ఉన్నప్పుడు 11వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. చూడండి, 4వదిగా అంటున్నాడు అయోగ్యముగా. ఏ యోగ్యముగా? ఎప్పుడు ఒక వ్యక్తికి యోగ్యత వస్తుందండి? బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆ ప్రభు బలను ఆచరించడానికి యోగ్యునిగా మనం ఎంచుతాం. కానీ ఇక్కడ అంటున్నాడు అయోగ్యముగా. ఈ బాప్తిస్మం తీసుకుంటున్న వారే అయోగ్యముగా ప్రభు బలను ఆచరించేటువంటి విధానం ఉన్నది. దీనికి అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తి పాపని కాదు. ఒకవేళ ఆ వ్యక్తి పాపి అయితే దేవుని యొక్క లేఖనాలను పరిశీలన చేస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నవాడు ప్రతి వ్యక్తి కూడా ఎవరంట? పాపి అని బైబిల్ చెప్తా ఉంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా, శరీరధారిగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభువారు తప్ప ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఎవరంట? పాపులు అని బైబిల్ చెప్తా ఉంది.
అయితే ఏమిటి అయోగ్యముగా అంటే అది ప్రభువు యొక్క శరీరమని. ఏం చేస్తున్నారు కొంతమంది? రొట్టెను రొట్టుగానే చూస్తున్నారే కానీ ప్రభు శరీరంగా చూడట్లా. ద్రాక్షారసాన్ని ద్రాక్షారసముగానే చూస్తున్నారు కానీ ప్రభువు యొక్క రక్తముగా చూడడం లేదు. ఇది 4వ భక్తిహీనత. 5వదిగా అంటున్నాడు 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయాలంట? తనను తాను పరీక్షించుకొని ఆ ప్రభు బలను ఆచరించాలి. పరీక్షించుకోకపోతే అది కూడా ఏమిటంట? భక్తిహీనత. ఎంతమంది వారిని వారు పరీక్షించుకుంటున్నారు ఈ ప్రభు బల సమీపించినప్పుడు? ఎంతమంది వారి యొక్క పాపములు వారు ఒప్పుకుంటున్నారు? ఎంతమంది వారిని వారు సరి చేసుకుంటున్నారు? వారిని వారు ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఎదటి వాని కంటిలో ఉండేటువంటి నలుసును చూస్తాం కానీ మన కంటిలో ఉండేటువంటి దూలాన్ని చూడం. కనుక మనల్ని మనం ఏం చేయాలన్నాడు? పరీక్షించుకోవాలి. చివరిగా మనం చదువుతా ఉన్నాము 6వదిగా అంటాడు. 29వ వచనం. ప్రభువు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూడండి, 6వదిగా అంటున్నాడు. 6వ భక్తిహీనత ఏమిటంటే ఎందుకు మనకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు మనం బలహీనులం అయిపోతున్నాం, ఎందుకు అనేక మంది చనిపోయి మరణం అయిపోతున్నారు అంటే ప్రభు బలను ఆచరించినప్పుడు అది ప్రభువు శరీరమని వివేచింపగా. ఏం చేస్తున్నారంట? ప్రభువు శరీరమని వివేచింపగా. అంటే మనము ఆచరిస్తున్నటువంటి పద్ధతిలో ప్రభువు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, అయ్యా నీవు నా కొరకు ఇచ్చినటువంటి శరీరాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఎందుకు స్వీకరిస్తున్నాను తెలుసా? యేసయ్య అన్నారు, ఎవరైతే నా శరీరాన్ని తింటారో వారు చనిపోయినా ఏం చేస్తారంట? తిరిగి లేస్తారు, బ్రతుకుతారు. ఎందుకంటే పునరుద్ధానమును జీవమును నేనై ఉన్నాను. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నన్ను తింటారో వారు ఏం చేయబడతారంట? బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అది ప్రభువు శరీరమని ఏం కావాలి? మనకు వివేచన కావాలి. వివేచన కలిగి అది ప్రభువు శరీరం అని, అది ప్రభువు రక్తమని మనము దానిని ఆచరించినప్పుడు, ఒకవేళ ఆచరించకపోతే అదే భక్తిహీనత అన్నాడు. ఏమిటంట? ఆ భక్తిహీనత వలన వచ్చేటువంటి ప్రమాదం ఏమిటంట? రోగాలు వస్తాయంట, అనారోగ్య పరిస్థితులు వస్తాయంట, బలహీనతలు వస్తాయంట, మీలో అనేకులు నిద్రిస్తున్నారు అనేటువంటి మాటను కూడా అక్కడ ఉపయోగించాడు. కనుక భక్తిహీనత అనేది చాలా ప్రమాదకరం. కనుక దయచేసి మనము భక్తిహీనతకు దూరంగా ఉందాం. భక్తి కలిగి దేవుని సన్నిధానములో మనము మన జీవితాలను కొనసాగించినప్పుడు దేవుడే మనల్ని అత్యధికంగా ఆశీర్వదించి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా.